హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి పాయింట్. సో ఫ్రెండ్స్, మనం టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా ముందుగా మనం తెలుగు నుంచి క్లాసులు అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి మనం 9th క్లాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. టెట్లో అయితే ఎక్కువ శాతం మార్క్స్ గ్రామర్ నుంచి రావడం జరుగుతాయి. మిగతా వాటి నుంచి కంటెంట్ ప్లస్ మెథడ్స్ నుంచి రావడమే జరుగుతుంది. కానీ ఎక్కువ శాతం మాత్రం కేవలం గ్రామర్ పాయింట్ నుంచి అయితే రావడం జరుగుతుంది. అర్థాలు మనం చూద్దాం. ఓకే, ఇది 9th క్లాస్ టెక్స్ట్ బుక్, కొత్తగా మారింది. ఇది వచ్చేసి అంకం అనగా ఒడి, అఖండం అనగా విశాలమైన అలాగే సమస్తం, అగ్రతాంబూలం తొలి ప్రాధాన్యత, అధిరోహించడం అంటే ఎక్కడం, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు అని మనం వార్తల్లో చదువుతాం కదా, అది అధిరోహించడం అనగా ఎక్కడ, మనకి పరిచయం ఉన్న పదమే ఇది. నెక్స్ట్ అన్వయం అంటే వంశం, ఇది నోట్ చేసుకోండి. అన్వయం అంటే వంశం అని అర్థం. అన్వేషణ వెతకడం మనకి పరిచయమైన పదమే. అన్యాపదేశం అంటే పరోక్ష ప్రస్తావన, అన్యాపదేశం అనగా పరోక్ష ప్రస్తావన, ఇది నోట్ చేసుకోండి. అలాగే అప్రమత్తత అంటే జాగరూకతతో ఉండడం, అంటే అప్రమత్తత అంటే చెప్తాం కదా, అప్రమత్తంగా ఉండాలి అనేది, ఇది మనకి పరిచయమైన పదమే, జాగ్రత్తతో ఉండడం. అంబకం అనగా బాణం, అంబరం అనగా ఆకాశం, అభోంగనం అనగా ఆకాశం. ఇక్కడ చూడండి, రెండు ఒకటే, అంబరం ఆకాశం అలాగే అంబోగనం ఆకాశం, ఈ రెండు పదాలు ఇస్తాడు కన్వే చేయడానికి. అంబకం అంబరం అభోగనం అని ఇవ్వడం జరుగుతుంది, మనం కన్ఫ్యూజ్ కాకూడదు. అంబరం అనగా ఆకాశం, అంబోగనం అనగా ఆకాశం, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అమృతం చావు లేకుండా చేసే ఒక పానీయం. నెక్స్ట్ ఆరాళము వంపులు తిరిగిన బాణం, ఇది ఇంపార్టెంట్, వంపులు తిరిగిన బాణం. అరుగు అనగా వేళ్ళు అలాగే పువ్వు, అరుగు అనగా వేళ్ళు పువ్వు. అర్పణ అంటే సమర్పించుకోవడం, మనకి పరిచయమైన పదమే. అలరు అంటే ప్రకాశించు, అలరు అనగా ప్రకాశించు, అలరు అనగా ప్రకాశించు. అవజ్ఞ అనగా తిరస్కారం అవమానం, అవజ్ఞ అనగా తిరస్కారం అవమానం. అవధానం అనగా ఏకాగ్రత, మనం ఏ పని చేసినా అవధానంతో చేయాలి అని చెప్తుంటాం కదా, ఇదే అవధానం అనగా ఏకాగ్రత, అంటే ఏకాగ్రతతో చదవాలి అని అర్థం. అస్తిత్వం అనగా ఉనికి, అస్తిత్వం అనగా ఉనికి, మనకి పరిచయమైన పదమే. అస్తిత్వం అనగా ఉనికి, మన అస్తిత్వాన్ని కోల్పోకూడదు అని చెప్తాం కదా, అది మన ఉనికిని మనం కాపాడుకోవాలి, మనం పోగొట్టుకోకూడదు అని మనం చెప్తుంటాం. అస్పృశ్యత అనగా అంటరానితనం, ఇది పరిచయమైన పదమే. నెక్స్ట్ ఆకారం అనగా నిలయం సమూహం, ఆచార్యుడు బోధించేవాడు, ఆతపం వేడి, ఆత్మకథ తన గురించి తాను చెప్పుకోవడం, మనకి పరిచయమైన పదం. ఆదరం అంటే గౌరవం, ఆదరణ లేదా గౌరవం అంశం. అద్యంతం మొదటి నుంచి చివరి వరకు, ఆది ప్లస్ అంతం, ఇక్కడ రెండు పదాలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్, ఆది ప్లస్ అంతం, అద్యంతం అనేసి వస్తుంది, ఇది యనాది సంధి అవుతుంది. మొదటి నుంచి చివరి వరకు, అది అనగా మొదట, అంత్యం అనగా చివర, ఇది ఇక్కడ దీని మీనింగ్. అద్యంతం అనగా మొదటి నుంచి చివరి వరకు. ఆపద అనగా కష్టం ప్రమాదం, తెలిసిన పదమే. ఆర్ద్రత అనగా తడి మెత్తని, మనకి ఫిజిక్స్లో పరిచయమైన పదం ఆర్ద్రత. ఓకే, తడి మెత్తని. ఆలంబన అనగా ఆధారం. హాస్యం అనగా ముఖం, హాస్యం వేరు హాస్యం వేరు, హాస్యం అనగా ముఖం. ఆజ్ఞ అనగా ఆదేశం ఉత్తర్వు, ఆజ్ఞాపించాము అని చెప్తాం కదా, ఆజ్ఞ ఆదేశం ఉత్తర్వు. నెక్స్ట్ ఇందీవరము అనగా నల్ల కలువలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇందీవరము అనగా ఏంటి అంటాడు, నల్ల కలువలు తెల్ల కలువలు ఎర్ర కలువలు అని ముందు ముందు వస్తాయి చూడండి. ఇందీవరము అనగా నల్ల కలువలు. ఈనుడు అనగా సూర్యుడు, ఇది మనకి పరిచయమైన పదమే. ఉడాయించడం అనగా పారిపోవడం. ఉడలు అనగా చుక్కలు, ఆకాశంలో ఉడలున్నాయి అంటే ఉడలు, ఉడలు అంటే చుక్కలు అని అర్థం. నెక్స్ట్ ఉత్తరం అంటే జాబు, మనకు తెలిసిన పదమే. ఉత్సాహం అనగా పూనిక, ఉత్సాహం అనగా పూనిక. ఉత్కృష్టమైనది అనగా శ్రేష్టమైనది, ఇంపార్టెంట్. ఉద్దండులు అనగా ఆరితేరిన వారు, ఉద్దండులు అని చెప్తుంటాం చూడండి, ఆరితేరినవాడు అనమాట ఉద్దండుడు అనగా. అలాగే ఉపద్రవం అనగా ప్రమాదం, ఈ ముందు ఎక్కడ వచ్చింది చూడండి, ఉపద్రవం అనగా ప్రమాదం, మనకి పరిచయమైన పదమే. ఉల్లుసిల్లు అనగా ప్రకాశించు, ఉల్లుసిల్లు ఇది కొత్త పదం, ఉల్లుసిల్లు అనగా ప్రకాశించు. ఊని అనగా పూని లేదా ఆనించి, ఊని అంటే పూని లేదా ఆనించి. ఎరక అనగా పరిచయం, ఎరుక ఓకే
ఎరుక అనగా పరిచయం, నీకు ఆయన ఎరుకేనా అనేసి చెప్తుంటాం కదా మాండలిక భాషలోన, అది ఈ పదం. ఏలగోలు అనగా మొట్టమొదటి, ఇది ఇంపార్టెంట్, కొత్తగా ఉంది. ఏలగోలు అనగా మొట్టమొదటి. ఒరలు అనగా ఇతరులు. ఓగము అనగా నీటి ప్రవాహము, ఇంపార్టెంట్, ఓగము అనగా నీటి ప్రవాహము. ఔన్నత్యం అనగా గొప్పదనం, మనకు తెరిచిన పదమే. కదలి అనగా అరటి. కపటం అనగా మోసం. కరపత్రం అనగా ప్రకటన పత్రం, కరపత్రం రిలీజ్ చేయండి అంటాం కదా, ప్రకటన పత్రం. కాక అంటే వేడి. కానుక అనగా బహుమతి. కించపరుచు, చులకన చేయు. కుటిల అంటే వంకర బుద్ధి, దురాచరణ. కుటిల బుద్ధి అని చెప్తాము. కుటిల అనగా వంకర బుద్ధి లేదా దురాచరణ, దురాలోచన. నెక్స్ట్ కులాలుడు, కుమ్మరివాడు, కుంభకారుడు. కులాలుడు అనగా కుమ్మరివాడు, కుంభరువాడు, కుంభకారుడు. ఓకే, ఇంపార్టెంట్. కృత అనగా కోపము. కృతజ్ఞత అనగా చేసిన మేలు మరవకపోవడము. కృతజ్ఞత అనగా చేసిన మేలు మర్చిపోవడం. చూడండి, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. కృతజ్ఞత అలాగే కృతజ్ఞత. కృతజ్ఞత ఈ రెండు మనకు కనిపించడానికి అడుగుతాడు. ఈ రెండు కూడా ఒకే పదానికి అర్థం. చేసిన మేలు మరవకపోవడం, చేసిన మేలు మరవకపోవడం. నెక్స్ట్ కేదారము అనగా పొలము, ఎర్ర కలువలు. ఇక్కడ చూడండి, ఇందీవరము అనగా నల్ల కలువలు అని నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, కేదారము అనగా పొలము లేదా ఎర్ర కలువలు. మనకి ఏ విధంగా అడుగుతాడంటే, కేదారము అనగా డ్యాష్ అంటాడు, నల్ల కలువలు, పొలము, ఎర్ర కలువలు, పైవేది కాదు పై రెండు అనేసి అడుగుతాడు. సో మనం ఏం నేర్చుకున్నామంటే, కేదారము అనగా పొలము ప్లస్ ఎర్ర కలువలు. కైరవము అనగా తెల్ల కలువలు. కోకొల్లలు అనగా ఎక్కువగా. కోకొల్లలు అంటే ఎక్కువగా మనకు పరిచయమైన పదం. కుంచుతము, తగ్గిపోవు. కుంభిని, భూమి, నేల. చూడండి, కుంభిని అనగా భూమి, నేల, ఇంపార్టెంట్. మనం 8th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ మనకు తెలిసిన పదాలు ఏంటంటే అవని, పృథ్వీ, భూరుహము. సో అట్లాంటివి పదాలు ఉన్నాయి కదా, అవన్నీ భూమికి అర్థాలు. కానీ ఇక్కడ చూడండి, కొత్త పదాన్ని పరిచయం చేశాడు. కుంభిని అనగా భూమి, అర్థం. కుంభిని అనగా భూమి లేదా నేల. ఓకే, నెక్స్ట్ ఖగము అనగా పక్షి. ఖగము అనగా పక్షి మనకు పరిచయమైన పదమే. చూడండి, కలవల గురించి చెప్పుకున్నాం కదా. కైరవము అనగా తెల్ల కలువలు, అలాగే ఇందీవరము అనగా నల్ల కలువలు, అలాగే అనగా విషం. గాత్రం అనగా దేహం, అవయవం, గొంతు. గాత్రం, ఆయన గాత్రం చాలా బాగుంది అంటాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క గాత్రం వినసొంపుగా ఉంది అని అంటాం కదా, అది అన్నమాట. దేహం అంటే మన శరీరంలో ఒక భాగమే కదా గొంతు. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. గుంబనంగా అంటే అజ్ఞాతంగా, బయటకు తెలియకుండా. అంటే గుంబనంగా మనకి సైకాలజీలో ఈ పదాలు అనేది గుర్తొస్తుంది. చూడండి, గుంబనంగా. ఓకే, అజ్ఞాతంగా, బయటకు తెలియకుండా. అంటే వికాసం అనేది గుంబనంగా జరిగే ఒక ప్రక్రియ అని మనం సైకాలజీలో నేర్చుకుంటాం. అంటే బయటికి తెలియకుండా జరిగే ఒక ప్రక్రియ అని అర్థం. సో ఇది. నెక్స్ట్ గోత్సము అనగా పర్వతము. గోష్ఠి అనగా సంభాషణం. చర్చా గోష్ఠి అని చదువుతాం కదా, గోష్ఠి అనగా సంభాషణం. చనుట, వెళ్ళటం. చటుల, కఠినమైన. చాకసఖ్యం, పొడవు, ఒడుపు. చాకసఖ్యం అంటే ఒడుపుగా తప్పించుకున్నాడు అని అంటుంటాం కదా, అది. చింత అంటే ఆలోచన. చురకత్తులు అనగా పదునైన కత్తులు. చొరవ అంటే చనువు. చౌరస్తా అంటే 4 రోడ్ల కూడలి. చౌరస్తా, ఈ పదం మనకు గుర్తే ఉంటుంది, 4 రోడ్లు కూడలి. చార్, మనం హిందీలో చార్ అంటాం కదా, ఇక్కడ కూడా అదే అనమాట. చార్, చౌరస్తా, చార్, 4 రోడ్ల కూడలి. ఛాయ అనగా నీడ, మనకు తెలిసిన పదమే. జంకు, భయం. జీవన సరిణి, జీవన విధానం. జ్యోత్స్న అనగా వెన్నెల రాత్రి, వెన్నెల. ఇది ఇంపార్టెంట్ చూడండి, జ్యోత్స్న అనగా వెన్నెల రాత్రి, వెన్నెల. దీనికి కోడ్, సింపుల్ కోడ్ చెప్తాను చూడండి. జ్యోత్స్న అనే అమ్మాయి వెన్నెల అంటే చాలా ఇష్టం. ఓకే, జ్యోత్స్న అనే అమ్మాయి వెన్నెల రాత్రిలో చూడడం ఇష్టం. అంటే వెన్నెల రాత్రిలో వెన్నెలను చూడడం ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. జ్యోత్స్న అనగా వెన్నెల రాత్రి, వెన్నెల. ఓకే, లేదా జ్యోత్స్న అనగా వెన్నెల రాత్రి. వెన్నెల రాత్రి
జ్యోత్స్న కలిసి బయటికి వెళ్ళారు అని గుర్తుపెట్టుకోండి. జీర్ణం అనగా పాతదైన చినిగిన. జీర్ణం అని చూడండి, ఇది మనకి బయాలజీలో వచ్చే పదం. జీర్ణం పాతదైన చినిగిన, తెలుగులోకి వచ్చేసరికి పాతదైన చినిగిన. టక్కరి అనగా మోసకారి. డెందము అనగా హృదయము, ఇంపార్టెంట్, టెట్లో చాలా రిపీట్ అయిన బిట్. తంత్రులు అనగా తీగలు. తథ్యము అంటే తప్పనిసరి, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, తప్పనిసరి. తథ్యం అనగా తప్పనిసరి. చనురారు చుండుట, విజృంభించు ప్రకాశించు, ఇది ఇంపార్టెంట్. తనురారు చూచుండుట, విజృంభించు ప్రకాశించు. తపన ఎక్కువ ఆసక్తి. తరుణం సమయం. తలవంపు అంటే అవమానం. తల్పం పరువు. తిరస్కారం వద్దు అనడం. తుత్తినీయులు తీవ్రంగా దెబ్బతీయు. త్రుటి రెప్పపాటు కాలం. త్రుటిలో తప్పించుకున్నాం అంటాము, రెప్పపాటు కాలంలో అన్నమాట. తుత్తినీయులు అనగా తీవ్రంగా దెబ్బతీయు. తిరస్కారం అంటే వద్దు అనడం, వద్దు అని చెప్పడం. తల్పం అనగా పరువు. తలవంపు అనగా అవమానం. నెక్స్ట్ దారిద్ర్యం అనగా పేదరికం, తెలిసిన పదం. దార్శనికులు అంటే ముందు చూపు గలవారు. చూడండి, దార్శనికులు అనగా ముందు చూపు గలవారు అని అర్థం. దివుజులు దేవతలు, ఇంపార్టెంట్. దీక్ష పట్టుదల. దెహలి దత్త దీపం, వెలుగుతున్న దీపం. దృష్ట కోర. దాత్రి అనగా భూమి, ఇంపార్టెంట్, దాత్రి అనగా భూమి. ధారణ ధరించుట. ధ్రువము అనగా స్థిరం. మనకి ఫిజిక్స్లో వచ్చే పదం ఏంటంటే ధ్రువము అనగా వేరే పదం వస్తుంది, ఇక్కడ ధ్రువము అనగా స్థిరం. ఓకే, నెక్స్ట్ నాగి అనగా పుట్ట, పాములు ఆభరణాలుగా కలవాడు. నాగి అనగా పుట్ట లేదా పాములు ఆభరణాలుగా కలవాడు. పాములను ఆభరణాలుగా కలిగిన వాడు ఎవడు? శివుడు. ఎవడు అంటే శివుడు. పాములను మేడలు ధరిస్తాడు కదా ఆయన. నాదుడు అనగా భర్త. నారాచము అనగా బాణము. నికరము అనగా గుంపు. నిక్కము అనగా నిజం. నిగ్రహించుకొను, అదుపులో ఉంచుకొను. నిత్య నూతనం, ఎల్లప్పుడూ కొత్తగా ఉండడం. నిత్య నూతనం, ఎల్లప్పుడూ కొత్తగా ఉండడం. నినదించుట, ఇది బిగ్గరగా చెప్పటం. నిమగ్నం, పనిలో లీనమైపోవడం. నినదించుట అనగా బిగ్గరగా చెప్పడం. నిరాఘాటం, అంతరాయం లేకుండా. నూలు తిలలు. నరసింసుడు అంటే దుష్టుడు. నేలమాలిగ, భూమి లోపలి గదులు. నేలమాలిగ అనగా భూమి లోపల గదులు అని అర్థం. అలాగే పక్షము అనగా కనురెప్ప, 15 రోజులు. పక్షము అని చెప్తుంటాం చూడండి, 15 రోజులు. పక్షము 15 రోజులు గుర్తుపెట్టుకోండి. పక్షము 15 రోజులు లేదా కనురెప్ప. పరిమళం సువాసన. పరిపుష్టి అధిక సమృద్ధి. పర్యటన పని నిమిత్తం ప్రయాణం. పర్యటన అనగా పని కొరకు ప్రయాణం. అలాగే పాదుకలు అనగా పాంకొళ్ళు. పాదుకలు అనగా పాంకొళ్ళు. పికము అనగా కోకిల, చాలా ఇంపార్టెంట్. పికము అనగా కోకిల. పీఠిక అనగా గ్రంథ ప్రారంభ ఉపోద్ఘాతం. పీఠిక మనకు రాజ్యాంగానికి మొట్టమొదటిగా ఉండేది ఏంటంటే పీఠిక. రాజ్యాంగానికి మూలాధారం మీద పీఠిక. గ్రంథ ప్రారంభ ఉపోద్ఘాతం దీన్నే. ఓకే, పురస్కారం అనగా సన్మానం, బహుమతి. పృచ్ఛకుడు ప్రశ్నలు అడిగేవాడు, మన సైకాలజీలో వస్తుంది చూడండి ఈ పదాలు. పరిపృచ్ఛకుడు, పృచ్ఛుడు అంటే ఇంటర్వ్యూ చేసేవాడు, అలాగే ఇంటర్వ్యూ తీసుకునేవాడు. ఓకే, ప్రశ్నలు అడిగేవాడు. పొందిక అనగా పద్ధతి సరైన. పొలిమేర అనగా ఊరి చివరి ప్రదేశం. పొలిమేర అనగా ఊరి చివరి ప్రదేశం, ఇది అందరికీ గుర్తుంటుంది. పోలపారగా అనగా ప్రకాశించు, అతిశయించు. పోలపారుగా అనగా ప్రకాశించు, అతిశయించు. పోరు అనగా యుద్ధం. పౌత్రుడు అనగా మానవుడు, చాలా ఇంపార్టెంట్. పుత్రుడు వేరు, పౌత్రుడు వేరు. పుత్రుడు అనగా కుమారుడు, కొడుకు అనే పదాలకు అర్థం. పౌత్రుడు అనగా మానవుడు. ఓకే, ప్రత్యర్థులు అనగా ప్రతివాదులు, అంటే ఆపోజిట్ టీమును అర్థం. ప్రళయం అనగా సృష్టి, నాశనం. ప్రవర్ధిల్లు అనగా వికసించు, అభివృద్ధి చెందు. ప్రవర్ధిల్లు వెరీ ఇంపార్టెంట్. ప్రవర్ధిల్లు అనగా ఏమి అంటాడు? వికసించు, అభివృద్ధి చెందు. ప్రస్థానం అంటే ప్రయాణం. సినీ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం అనే పదాన్ని వింటుంటాం కదా, ఆ పదమే ఇది, అంటే ప్రయాణం. అతని సినిమా ప్రయాణం, అతని రాజకీయ ప్రయాణం అనే అర్థాలు వస్తాయి. ప్రాచుర్యం, గొప్ప పేరు పొందడం. ప్రాప్యం, పొందదగినది. ప్రీతి అంటే ఇష్టం.
ఇంపార్టెంట్. ప్రీతి అనగా ఇష్టం, అందరికీ గుర్తుంటుంది. ప్రేక్షకులు అనగా చూసేవారు, ప్రేక్షకులు చూసేవారు. ఫలం, పండు, ఫలితం, ఫలితం లభించింది అంటాం కదా, ఫలం అంటే పండు, అలాగే దానికి అర్థం ఫలితం. అలాగే బాహువులు అనగా చేతులు, బాహువులు అనగా చేతులు. అలాగే మచ్చు తునక అనగా ఉదాహరణ, మచ్చు తునక అనగా ఉదాహరణ. మనోజ్ఞ అనగా అందమైన. మరాలము అనగా హంస, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరాలము అనగా హంస. మరాలము, ముర్జాలము, మూషికము అనే పదాలు మనకు కనిపించడానికి అడుగుతాడు. మరాలము అనగా హంస. మక్షికి అనగా ఈగ, వెరీ వెరీ ఇంపార్టెంట్. మక్షికి అనగా ఈగ, మక్షికి అనగా ఈగ. మానసము అనగా మనసు. మున్నుడి, ముందు మాట. చూడండి, పీఠిక అన్న, మున్నుడి అన్న, ముందు మాట అన్న ఒకే పదానికి అర్థాలని ఇస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మున్నుడి మనకి గ్రామాల్లోన కనిపించడానికి కలిగేది ఇది ఒక పదం, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మున్నుడి, ముందు మాట, పీఠిక ఇవన్నీ ఒకే పదానికి చెందుతాయి. ముఖాముఖి, ఎదురెదురుగా, ఎదురెదురుగా ముఖాముఖి. మురిపంగా, ప్రేమగా, మురిపంగా అంటే ప్రేమగా. మూర్ఖుడు, అవివేకి. మ్యూజియం, వస్తువులను ప్రదర్శించే చోటు. మృణాలము, తామర పువ్వు, ఇంపార్టెంట్. మృణాలము, తామర పువ్వు. మైత్రి, స్నేహము. మృక్కడి, దుర్మార్గుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మృక్కడి, దుర్మార్గుడు. మంజుల అంటే అందమైన, మంజుల అనగా అందమైన అర్థం. నెక్స్ట్ యతి అనగా సన్యాసి. మన సందులు సమాసాలు చెప్పుకునేటప్పుడు యతి స్థానము అవన్నీ వస్తాయి. సందస్సులు చెప్పుకునేటప్పుడు ఆ గ్రామాల్లో వచ్చేటప్పుడు ఈ పదం అనేది అందరికీ పరిచయమే, యతి అనగా. కానీ అర్థం అనేది కొందరికి తెలియదు. సో యతి అనగా సన్యాసి అని అర్థం. యథాలాపం అనగా ఏ ఉద్దేశం లేకుండా. యుగ సంధి, రెండు యుగాల మధ్య సంధి. యుగ సంధి అనగా రెండు యుగాల మధ్య సంధి. యోష అనగా స్త్రీ, చాలా చాలా ఇంపార్టెంట్. యోష అనగా స్త్రీ. నారి, ఇంతి, పడితి, స్త్రీ ఇవన్నీ పాత వెర్షన్ అనమాట. అవి అంటే మనకు పరిచయమైన పదాలు. ఇప్పుడు కొత్తగా మనకి పరిచయం చేసిన పదం ఏంటంటే యోష అనగా స్త్రీ. రజతోత్సవం అనగా 20 సంవత్సరాలు నిండిన సందర్భంగా చేసే ఉత్సవాన్ని రజోత్సవం అంటారు. అలాగే రజతం అనగా వెండి. రజతం, పివి సింధు రజతం గెలుచుకుంది అంటాం కదా, అది రజతం అనగా వెండి. రణక్షేత్రం అంటే యుద్ధ భూమి, అందరికీ గుర్తు. రిత్త అనగా ఆపవాడు, అపవాదు, అపనింద, చెడ్డ పేరు. రిత్త అనగా అపవాదు, అపనింద, చెడ్డ పేరు. సో దీనికి కూడా ఏంటంటే రిత్త, ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకుంటే ఆపద అన్న అంటే అపవాదు అన్న, అపనింద అన్న ఒకే పదానికి అర్థం. అపనిందానికి ఎలాగో మనకి గుర్తు చెప్పడం చెడ్డ పేరు. లేనిపో నింది వేశారు నా మీద అని చెప్తుంటాం కదా, అది. తర్వాత రోత అనగా అసహ్యం, ఏటా రోత పుట్టిస్తున్నాం అని చెప్తుంటాం. రోత అనగా అసహ్యం. రంపటిల్లు అంటే విజృంభించు, ముందు ఒక పదం నేర్చుకున్నాము. విజృంభించు అనే పదంకి వేరే పదం రంపటిల్లు అనేది కూడా విజృంభించు. నెక్స్ట్ లయము అనగా నాశనము. లాస్యము అనగా నృత్యము. లేశం అనగా అత్యల్పం, చాలా చాలా ఇంపార్టెంట్, కొత్తగా ఉంది పదం. లేశం అనగా అత్యల్పం. లంబితము అంటే వ్రేలాడిది. లంబితము అనగా వ్రేలాడేది. వ్యధ అనగా బాధ. వాక్కు అనగా మాట. వామపాదం ఎడమకాలు. వాత్సల్యం ప్రేమ. వాహిని నది, ప్రవహించేది వాహిని నది. వికలం బాధ, కలత. విగత దేహాలు, ప్రాణం లేని శరీరాలు. విగత దేహాలు అనగా ప్రాణం లేని శరీరాలు. విభుడు అంటే ప్రభువు. విభుడు అనగా ప్రభువు. నెక్స్ట్ బాహువులు అనగా చేతులు చెప్పుకున్నాము. విముక్తి అంటే విడిపడిన. విరివి అంటే ఎక్కువగా, విరివిగా యూజ్ చేయడం అంటే విరివిగా ఉపయోగించడం అంటే ఎక్కువగా ఉపయోగించడం. విలాసము వైభోగము. వివేకం తెలివి. విస్తృత ఎక్కువ. విహగము పక్షి. వీణుల చెవులు. వంచన మోసం. విహగము పక్షి, విహగము అనగా పక్షి. విస్తృత అనగా ఎక్కువ. చూడండి, విరివి అనగా ఎక్కువ, విస్తృత అనగా ఎక్కువ. వీతో స్టార్ట్ అవుతాయి. ఇది కోడేలా గుర్తుపెట్టుకోండి. విరివి ఎక్కువ, విస్తృత ఎక్కువ. వీణులు అంటే చెవులు. వీణుల విందు అని చెప్తుంటాం. వంచన అంటే మోసం. నన్ను వంచన చేసి వెళ్ళిపోయాడు అంటే నన్ను మోసం చేసి వెళ్ళాడు అని అర్థం. శరము అనగా బాణం. శక్రుడు అనగా ఇంద్రుడు. సపరీతి యుద్ధం అంటే ఎగిరిపడే
చేపలున్న సరస్సు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సబరి తీర్థం అంటే ఏంటి అని అడుగుతాడు. ఎగిరిపడే చేపలున్న సరస్సు అని అర్థం. తీర్థం అంటే ఇక్కడ పుణ్యక్షేత్రం అనే అర్థం వస్తుంది చూడండి, అలాగని కాదు. సపరి అనగా చేపలు. ఓకే, సపరి తీర్థం అంటే ఎగిరి పడే చేపలున్న సరస్సు. సారిక గోరువంక, శిథిలం ఛిద్రమైన, శిథిలావస్థ అంటాం కదా, ఛిద్రమైన. శ్రేయస్కరం అంటే ఉపయోగం. శ్రోతలు అంటే వినేవాళ్ళు, తెలిసిన పదం. సఖులు స్నేహితులు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మిత్రుడు అని మనకు పరిచయమైన పదం. స్నేహితులు, మిత్రులు అవి. సఖ్యం అంటే స్నేహం, చూడండి సఖ్యం స్నేహం సఖులు. స్నేహితులు సఖ్యం, దానికి లింక్ అయ్యి ఉంది. సజ్జనులు మంచివారు. సమాగమం అంటే సమావేశం. సమూహారం ఫలితం. సస్యము అనగా పంట, సస్యశ్యామలం అంటాం పంట. సహస్రాంశం అంటే వెయ్యవంతు, సహస్రాంశం వెయ్యవంతు. సారసత్వం వాజ్మయం. సారమతి న్యాయమైన బుద్ధి గలవాడు. సారథి నడిపేవాడు, గుర్రాన్ని నడిపేవాడు సారథి అంటాము. సారథి మనం కల్కి సినిమాలో చూస్తే సారథి అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. స్థిరం అనగా శాశ్వతం, స్థిరంగా ఉండిపోయింది అంటాం, శాశ్వతంగా ఉండిపోయింది అంటాం. శిరము అనగా నాగలి, చూడండి శిరము అనగా నాగలి. సుతుడు అనగా కుమారుడు. నునురుతము అంటే సత్యము, ఇది తెలిసిన పదమే. సృజనాత్మకం అనగా కొత్తగా కనుగొనడం. సౌజన్యము మంచితనము. సౌధామిని అంటే మెరుపు, సౌధామిని మెరుపు. సౌరు అనగా అందం, సౌరు అనగా అందం. సంస్థవం పొగడ్త. స్థగీతం స్థిరంగా ఉండడం. స్థండీల శయ్య, స్థండీల శయ్య పడుకునే మంచం. చూడండి శయ్య అంటే పడుకోవడం అని అర్థం. శయ్య అనగా పడుకోవడం. స్థండీల అనగా మంచం. ఓకే. హతి అనగా దెబ్బ, హతి అనగా దెబ్బ. హర్షం అనగా సంతోషం, హర్షం అనగా సంతోషం. సో ఇది 9th క్లాస్లో ఉండే ఇంపార్టెంట్, ఎక్కువగా మనకు మార్క్స్ వచ్చే ఏరియా నుంచి అంటే అర్థాలు అనే అంశం నుంచి మార్క్స్ రావడానికి వచ్చే ఏరియా ఏదంటే ఖచ్చితంగా అయితే ఇందులో నుంచి మార్క్ అయితే రావడం జరుగుతుంది. లెసన్స్ తర్వాత ఉండే అర్థాలు తర్వాత చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన మిత్రులకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే నా యొక్క మనవి, మరిన్ని క్లాసుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు మన ఛానల్లో కోడింగ్ క్లాసులు అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.